గురుకుల టీచర్ నోటిఫికేషన్ నిరుద్యోగ అభ్యర్థుల్ని గందరగోళంలో పడేస్తోంది. ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు అయోమయానికి కారణమవుతోంది. గంటకో రూల్, పూటకో సవరణతో నిరుద్యోగులతో ఎందుకు ఆడుకుంటున్నట్టు? వెబ్సైట్లో క్షణక్షణం అప్డేట్స్ ఎందుకు మారిపోతున్నట్లు? ఒకసారంటే పొరపాటు, పదే పదే జరుగుతుంటే ఏమనుకోవాలి? అధికారులు, పాలకులకు అలవాటైపోయిందా? ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎన్ని తంటాలైనా పడాల్సిందేనన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారా? అసలు ఆలోచన అనేదే ఉంటే ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా? ఏ నిరుద్యోగిని కదిలించినా ఇవెక్కడి రూల్స్ అని ఆగ్రహిస్తున్నాడు. గందరగోళంతో తమ జీవితాలతో ఆడుకోవద్దని నిరుద్యోగ అభ్యర్థులు వేడుకుంటున్నారు. గురుకుల టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత యంత్రాంగం చుక్కలు చూపిస్తోంది. ఎప్పుడే నిబంధన పెడతారో నిర్వాహకులకే తెలీదు. మొదటిసారి నోటిఫికేషన్ సమయం నుంచి కన్ఫ్యూజనే. వాళ్లకు క్లారిటీ లేకే అందరినీ గందరగోళంలో పడేస్తున్నారని నిరుద్యోగ అభ్యర్థులు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీచర్ పోస్టులకు పెట్టిన విద్యార్హతలపై వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. చాలా రోజుల తర్వాత సవరణలతో కూడిన నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అయితే ఆన్లైన్ లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే నెట్వర్క్ అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. వెబ్సైట్ ఓ పట్టాన ఓపెన్ కాదు. అదృష్టం బాగుండి ఓపెన్ అయితే కొంత డేటా నింపగానే ఏదో ఒక ఎర్రర్. దీంతో మళ్లీ మొదటి నుంచి అన్ని వివరాలు నింపాల్సిందే. ఇక కొంతమంది డబ్బు కట్టిన జర్నల్ క్రియేట్ అయ్యే టైంలో ఎర్రర్ వచ్చేది. డబ్బులు మాత్రం కట్ అయిపోతాయి. అప్లికేషన్ ఓకే కాకుండా డబ్బు కట్ అయితే 48 గంటల్లో రీఫండ్ అవుతాయని సర్వీస్ కమిషన్ చెప్పినా అది జరగడం లేదు. నానా తిప్పలు పడి మొత్తం ఫామ్ నింపిన తర్వాత డౌన్లోడ్ సమస్య. ఈ సాంకేతిక సమస్యల్ని పరిష్కరించలేక తప్పుని కప్పిపుచ్చుకునేందుకే దరఖాస్తు గడువు పెంచారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇక స్క్రీనింగ్ ఎగ్జామ్ విషయంలోనూ ఎడతెగని గందరగోళమే. మొదటేమో అంతా రాయాల్సిందేనన్నారు, ఆ తర్వాత కొందరికి ఉండదన్నారు. అయితే కొన్ని విభాగాలకు స్క్రీనింగ్ టెస్ట్ ఇంగ్లీష్ లో ఉంటుందని, లాంగ్వేజ్ టీచర్ కి సంబంధించి ఆ భాషలోనే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని మరో వివరణ ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక పీఈటీ, ఆర్ట్ టీచర్లకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు. ఇవన్నీ అయిన తర్వాత పరీక్ష కేంద్రాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మొదట హెచ్ఎండిఏ పరిధిలోనే పరీక్ష కేంద్రాలుంటాయని చెప్పిన టీఎస్పీఎస్సీ ఆ తర్వాత మరో 6 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో ఇదెక్కడి గోలని నిరుద్యోగ అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. గందరగోళానికి తావివ్వకుండా నిర్దిష్టమైన నియమ నిబంధనలతో పరీక్ష నిర్వహణకు సిద్ధం కావాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన గందరగోళంతో వేల మందిని గందరగోళంలోకి నెట్టేసిందంటున్నారు. ఇక్కడితోనే ఆగుతుందనుకోవడం లేదు అభ్యర్థులు. ఎలాంటి సవరణలుంటాయోనని రోజూ చెక్ చేసుకుంటున్నారు.